వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనకు దీని లొకేషన్ చూసుకుంటే రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ వచ్చేసి. అలాగే మంచి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఉన్న హౌస్ అండి. మనకు చుట్టూ కూడా ఫ్యామిలీస్ ఫిల్ అయిపోవడం జరిగింది. మంచి కాలనీలో ఉన్న హౌస్ ఇది. సెక్యూరిటీ పర్పస్లో కూడా మీకు హౌస్ చాలా బాగుంటుందండి. మంచి గేటెడ్ కమ్యూనిటీతో ఉన్న కాలనీ అండి ఇది వచ్చేసి. అలాగే ఇంటి ముందు రోడ్ విషయానికి వస్తే మనకు 30 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గేట్స్ చూడొచ్చు, మంచి డిజైన్తో ఉన్న గేట్స్. ఎలివేషన్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. మంచి కలర్స్ అలాగే డిజైన్తో ఉన్న ఎలివేషన్ డిజైన్తో ఉన్న హౌస్ అండి. మనకు ఎలివేషన్ డిజైన్లో కూడా లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. G+1 పర్మిషన్తో ఉన్న హౌస్. మనకు గ్రౌండ్ వర్క్ కన్స్ట్రక్షన్ చేయబడింది. దీని ప్రైస్ వచ్చేసి 78 lakhs. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి. 78 lakhs. గేట్ డిజైన్ పరంగా గేట్స్ కూడా చాలా బాగున్నాయండి. అలాగే గేట్ పిల్లర్స్ కూడా మనకు గ్రానైట్ వేయడం జరిగింది. ఎంట్రీ అవ్వగానే ర్యాంప్ చూసుకుంటే ర్యాంప్ కూడా కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పార్కింగ్ చూడొచ్చు. పార్కింగ్ కూడా మనకు మంచి స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్కి వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగింది. మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న స్టెప్స్ ఇవ్వడం జరిగింది గ్రానైట్. అలాగే స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇల్లు కంప్లీట్గా మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు. మనకు లైటింగ్ పర్పస్లో సెట్ బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి లైటింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే మనకు టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫినిషింగ్తో ఉన్న గ్రానైట్ ఇస్తున్నారు. అలాగే టైల్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ చుట్టూ కంప్లీట్గా మనకు మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారండి వీళ్ళు. అలాగే మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలమ్ సైజ్ చూసుకుంటే 15/9 ఇంచెస్తో ఉన్న కాలమ్స్ అండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగింది. మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు వీళ్ళు. ఎంట్రీ అవ్వగానే ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్లో ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి. ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్. టీవీ యూనిట్లో మనకు గ్రానైట్ ఫినిషింగ్ అలాగే టైల్స్తో ఇవ్వడం జరుగుతుంది. మంచిగా అలాగే టీవీ యూనిట్లో లైటింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇదంతా కూడా మనకు కంప్లీట్గా టీవీ యూనిట్. తర్వాత ఇది వచ్చేసి మనకు నార్త్గా ఉన్న గుమ్మం అండి. ఈ సెట్ బ్యాక్లోకి వెళ్తాం. దీనిలో నుంచి వెళ్తే సెట్ బ్యాక్లో కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వెంటిలేషన్ విండో విషయానికి వస్తే మనకు వుడ్తో ఉన్న విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి క్వాలిటీతో ఉన్న విండోస్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది మనకు పూజా గది అండి. పూజా గదిలో టైల్స్ చూడొచ్చు, చాలా హైట్ వరకు ఇస్తున్నారు. మంచి క్లాసిక్ లుక్ ఉన్న టైల్స్ వాడడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియాలోని వాష్ బేసిన్ పాయింట్. తర్వాత ఇక్కడ కూడా మనకు సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఒక గుమ్మం ఇవ్వడం జరిగింది. ఈశాన్యంగా ఒక ఈస్ట్ ఫేస్లో ఒక గుమ్మం ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు హౌస్కున్న బోరు అలాగే సంప్ కూడా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకు సంప్ ఉంటుంది. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్లో కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకు డైనింగ్ హాల్లో చక్కగా సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్ చూసుకుంటే కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఓపెన్ కిచెన్ ఎంట్రీ దగ్గర ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా గ్రానైట్తో ఇస్తున్నారండి. మంచి క్వాలిటీతో ఉన్న గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే టైల్స్ కూడా చూడొచ్చు, మంచి డిజైన్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు. కిచెన్లో సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి. మనకు స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ ఇటుగా వస్తే వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్. అలాగే లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు ఒక వాష్ బేసిన్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. లేటెస్ట్ మోడల్ డిజైన్ ఉన్న ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు.
వెంటిలేషన్ పర్పస్లో హౌస్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూంలో టైల్స్ చూడవచ్చు. మంచి ప్యాటర్న్తో ఉన్న న్యూ ప్యాటర్న్తో ఉన్న టైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బాత్రూమ్స్ కూడా మంచి స్పేసెస్గా ఉన్నాయండి. ఇందాక చూపించాను, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. తర్వాత ఇటుగా వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది. అలాగే లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి లైటింగ్తో ఇస్తున్నారు. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ స్పేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెల్ఫ్స్ ఉన్నాయి. మంచి వెంటిలేషన్ పర్పస్లో హౌస్ చాలా బాగుందని చెప్పొచ్చండి. మనకు హౌస్ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో చాలా బాగుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 147 స్క్వేర్ యార్డ్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ చూసుకుంటే 78 lakhs చెప్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్. రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 800 meters డిస్టెన్స్లో ఉంటుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు అని చెప్పొచ్చు ఇది. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.